హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. రెండు ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ కనుక చూడకుంటే చూసి వాటికి అప్లై చేసుకోండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా మీకు దాంట్లో జాబ్ అప్డేట్స్ అంతాయి. ప్రతి ఒక్కరు జాయిన్ కండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాసెస్ unacademy ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రజెంట్ మనకు 7 to 8 వీటికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు జరుగుతున్నాయి. 230 to 330 తెలంగాణ హిస్టరీకి సంబంధించి క్లాస్ అయితే చెప్తున్నాను. ఈరోజు శాతవాహన హిస్టరీకి సంబంధించిన క్లాస్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ సెషన్. జస్ట్ మీరు unacademy యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ కండి. యాప్లోకి వెళ్తారు. అక్కడ APPSC TSPSC కేటగిరీని ఎంచుకోండి. తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. సో మీరు వీడియోస్ వినాలనుకుంటే SAT10 అని రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఆ వీడియోస్ని అయితే వినవచ్చు. సో దీంట్లో మనకు APPSC TSPSCకి సంబంధించినటువంటి పలు రకాల కోర్సెస్ అయితే ఉంటాయి. సో రక్షక అనే నేమ్ తోటి SIPCకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. SI కానిస్టేబుల్ సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మీకు 150 మార్క్స్ ఈ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వస్తే దీనిలో మీకు సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తారు. యూట్యూబ్ ఫెస్టివల్ కూడా 14 hours ప్రతి ఫ్రైడే రోజు కండక్ట్ చేస్తారు ఈ ఛానల్లో. వీరికి సంబంధించినటువంటి unacademy ఛానల్లో వాటిని కూడా మీరు ఫ్రీగా వినవచ్చు. 1 month నుంచి 24 months వరకు దీనిలో సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మన కోడ్ SAT10 అనేటువంటి ఈ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాటిని చూసి యూజ్ చేసుకోండి. ఇంకా అదే కాకుండా మన ఛానల్ ద్వారా లాస్ట్ 10 months కరెంట్ అఫేర్ PDF అయితే అందిస్తున్నాను. ఇక్కడ 9 months అని ఉంది, 10 months అయితే అందిస్తున్నాం. 10 monthsకు 100 rupees చెల్లించి మీరు ఈ PDF అయితే పొందవచ్చు. ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు గూగుల్ పే ఆర్ ఫోన్పే ద్వారా 100 rupeesని చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్ కనుక మీరు పంపిస్తే వితిన్ 2 to 3 hours ఈ PDF అయితే పంపించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. ఈ వివరాలు కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు NFCL నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నిన్న ఈవినింగ్ కూడా నేను వీడియో చేశాను. RFCL రామగుండంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటుగా మనకు నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి కూడా మరొక నోటిఫికేషన్, ఈ 2 నోటిఫికేషన్స్ అయితే ప్రజెంట్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ రోజు నుంచి వీటికి మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగాలు, ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. దాదాపుగా 50,000 to 60,000 అనేటువంటి మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇక్కడ నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుంచి మనకు 12 వేకెన్సీస్ ప్లస్ 12 మొత్తం 24 వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో, మార్కెటింగ్ విభాగంలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. 40,000 నుంచి 1,40,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. మేనేజ్మెంట్ ట్రైనీ HR విభాగంలో కనుక చూసుకుంటే 40 నుంచి 140, ఇది కూడా సేమ్ శాలరీ. 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ యూఆర్ వాళ్ళకు ఉన్నాయి, SC ST అన్ని కేటగిరీల వాళ్ళకు ఈ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. నేను RFCL ఆల్రెడీ వీడియో చేశాను. సేమ్ అవి కూడా మనకు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి నేను ఈవినింగ్ వీడియో చేశాను. అది మనకు జాబ్ లొకేషన్ మాత్రం మనకు రామగుండంలో ఉంటుంది. అవి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 6 ప్లస్ ఇవి 24 మొత్తం ఈ 30 వేకెన్సీస్ గాను RFCL అండ్ NFCL నుంచి మనకు నిన్న ఈవినింగ్ అయితే నోటిఫికేషన్స్ జారీ చేశారు. చాలా మంచి నోటిఫికేషన్స్. ఆ వీడియో కనుక ఎవరైనా చూడకుంటే వాటి చూసి అప్లై చేసుకునే తెలంగాణలో ఉంటుంది. ఇది మనకు ఆల్ ఓవర్ ఇండియాలో వీటికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ వీటికి సంబంధించినటువంటి పోస్టింగ్ అయితే ఉంటుంది. సేమ్ వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్ వాటికి కూడా ఇచ్చాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 18 to 29 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు మార్కెటింగ్ విభాగంలో ఉన్నటువంటి ఆ 12 పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీకు 60% మార్క్స్ అనేటువంటిది MSc అగ్రికల్చర్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. MSc అగ్రికల్చర్ చేసినట్టు అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 60% మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా మీరు ఒకవేళ MBA ఆర్ PGDMA చేసినటువంటి మార్కెటింగ్ విభాగంలో చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అంటే MBA మార్కెటింగ్ విభాగంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ HR విభాగంలో కనుక చూసుకుంటే మినిమం 60% మార్క్స్, 2 years ఫుల్ టైం MBA PG డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. ఇది కూడా PG తోటి MBA చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. చాలా అంటే ఇవి రేర్గా వస్తాయి ఇటువంటి నోటిఫికేషన్స్. MBA క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోండి. ఇంకా మనకు రామగుండంలో ఉన్నటువంటి వాటికైతే మనకి MSc కెమిస్ట్రీతో కూడా ఉద్యోగాలున్నాయి. ఒకసారి దాన్ని కూడా ఒకసారి చూసి మీరైతే వాటికి అప్లికేషన్ పెట్టుకోండి. 700 రూపీస్ అనేటువంటిది మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు. ఇక వీటికి సంబంధించి మనకు సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే మనకు వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే సో వాటికి సంబంధించి మొదటగా మీకు ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ విభాగంలో చూసినట్లయితే మనకు హైదరాబాద్ కూడా ఇచ్చారు. ఈ NFCLకి సంబంధించి RFCL సంబంధించి మనకు సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. సో ఇక్కడ ఒకసారి వీటికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మొదటగా ఆన్లైన్ టెస్ట్ అనేది 80 మార్క్స్ కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది 20% అయితే కన్సిడర్ చేస్తారు. సేమ్ RFCL కూడా ఇదే విధంగా ఉంది. సో ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి. వీటి యొక్క సిలబస్ ప్యాటర్న్ అంటే ఎగ్జామినేషన్ సిలబస్ ప్యాటర్న్ కూడా దీనిలో అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ మంత్ 23rd వరకు మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ అయితే 23rd ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. చాలా మంచి నోటిఫికేషన్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు నిన్న ఈవినింగ్ IBPS నుంచి SO నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి విభాగంలో మనకు 6 రకాల ఉద్యోగాల భర్తీ కోసం మనకు IBPS నిన్న ఈవినింగ్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ఇక్కడ చూడవచ్చు 6 రకాల ఉద్యోగాలు కనుక చూసినట్లయితే ఒకటి వచ్చేసి IT ఆఫీసర్ స్కేల్ 1 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, అదేవిధంగా రాజభాష అధికారి కావచ్చు, లా ఆఫీసర్, HR పర్సనల్ ఆఫీసర్, ఇంకా మార్కెటింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఈ 6 రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే సో వీటికి సంబంధించి మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మంత్ 26 వరకు అయితే దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 23rd వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే December 26 అయితే ఇవ్వడం జరిగింది. 26 దీనికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇక మెయిన్స్ వచ్చేసి మీకు 30 January 2020లో ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే వీటికి సంబంధించి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఏజ్ కనుక చూస్తే 20 to 30 మధ్యలో ఉండాలి. అండ్ మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఇక వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగంలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 5 రకాల పోస్టులకు డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. జస్ట్ 1 సెకండ్. ఇక్కడ మొదటి పోస్టు IT ఆఫీసర్ సంబంధించి కనుక చూసినట్లయితే మీరు 4 years ఇంజనీరింగ్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో లేదంటే కంప్యూటర్ అప్లికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్లో చేసినటువంటి అభ్యర్థులు లేదంటే టెలికమ్యూనికేషన్ విభాగంలో చేసినటువంటి ఇంజనీరింగ్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 20 to 30 years మధ్య ఉండాలి ఏజీ. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి 20 to 30, ప్రతి దానికి ఏజీ 20 నుంచి 30 మధ్యలో ఉండాలి. ఇది కూడా 4 years డిగ్రీ అనేటువంటి మీరు అగ్రికల్చర్ విభాగంలో హార్టికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, వెటర్నరీ సైన్స్, ఇట్లా చాలా రకాల సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సబ్జెక్ట్లో మీ క్వాలిఫికేషన్కి ఏమైనా మ్యాచ్ అయితే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక రాజభాష అధికారికి సంబంధించి చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ద డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్ ఆఫ్ ద డిగ్రీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మీకు డిగ్రీలో ఉండాలి అండ్ ఇక్కడ దానికి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక లా ఆఫీసర్ సంబంధించి కనుక చూసినట్టయితే మీరు LLB చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. HR పర్సనల్ ఆఫీసర్ సంబంధించి కనుక చూసినట్టయితే 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ MBA లాంటి కోర్సెస్ లేకుంటే MBAలో HRDA లేదంటే సోషల్ వర్కర్ లాంటి సబ్జెక్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఆఫీసర్ సంబంధించి కూడా MBA క్వాలిఫికేషన్ తోటి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకు IBPS నుంచి వచ్చినటువంటి SO నోటిఫికేషన్. మనకు ప్రతి ఇయర్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. అండ్ మనకు సొంత రాష్ట్రాల్లోనే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. దాదాపుగా 1800+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ CBT అనేది 125 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ డిఫరెంట్ పోస్టులకు డిఫరెంట్గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ. ఇక్కడ మొదటి అయితే మనం చూసినట్లయితే లా ఆఫీసర్ కావచ్చు, రాజభాష అధికారికి 125 మార్క్స్ తోటి. అండ్ ఇది కూడా సేమ్, కాకపోతే సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అనేది ఒకదానికి ఉంటే ఇంకో దానికి రీజనింగ్, క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది. ఇంకా నెక్స్ట్ మెయిన్స్ కనుక చూసుకుంటే 60 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో 45 minutesలో ఈ 60 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. నేను పూర్తి నోటిఫికేషన్ PDF అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి పాయింట్ టు పాయింట్ క్లియర్గా చదువుకున్న తర్వాత వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. చాలా మంచి నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇది మన కరీంనగర్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఫార్మసిస్ట్, ఇంకా ఏఎన్ఎం సంబంధించి మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కొన్ని మీకు బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏఎన్ఎం లాంటి పోస్టులకు సంబంధించి కనుక చూసినట్లయితే, అదేవిధంగా ఇంటర్మీడియట్ అండ్ డీఫార్మ్ అండ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఫార్మసిస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 22,000 అయితే శాలరీ ఉంది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ అండ్ అదేవిధంగా డిఎంఎల్టీ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద కరీంనగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ ద్వారా అయితే ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ నిరుద్యోగం పైకి అంటే ఇక్కడ చూడవచ్చు అక్టోబర్లో 7.75% CMEI అని చెప్పేసి చూడవచ్చు. 4 నెలల గరిష్టానికి గ్రామీణ నిరుద్యోగం అంటే ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా ఈ విధంగానే మనకు దేశంలో నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక సర్వే నివేదిక అయితే వెల్లడించింది. ఇంకా నీరిలో పోస్టులు అని చెప్పేసి చూడవచ్చు. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్లో ఒక 7 వేకెన్సీస్కు మనకు ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక RFCL గురించి ఇంతకుముందు చూసాం, NFCL చూసాం. 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మీకు స్టార్టింగ్లో ఈ నోటిఫికేషన్ గురించి చెప్పాను. అండ్ ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్ విభాగం సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు. సేమ్ మనకు నేషనల్ ఫెర్టిలైజర్ సంబంధించినటువంటి ఇక్కడ మరొకసారి ఇచ్చారు. ఇక డిప్యూటీ మేనేజర్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు దీనిలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఈ 73 వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది UPSC నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ 2020 రాత పరీక్ష ఇంటర్వ్యూ సాధించినటువంటి తుది మెరిట్ ఆధారంగా వాటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఖాళీలు అంటూ చూడవచ్చు. మనకు కోస్ట్ గార్డ్లో 10th క్లాస్ తోటి మీకు డ్రైవర్, అదేవిధంగా లిఫ్ట్ ఆపరేటర్, ఫిట్టర్, ఫైర్మెన్కి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటే వాటికి అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఇవన్నీ గురించి మనం ప్రీవియస్లో చూసాం, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ముఖ్యంగా ఈరోజు అయితే 3 నోటిఫికేషన్స్ మీకు కనబడుతున్నాయి. IBPS SO నోటిఫికేషన్ కావచ్చు, RFCL రామగుండం నోటిఫికేషన్ కావచ్చు, NFCL నేషనల్ ఫెర్టిలైజర్ నోటిఫికేషన్. ఈ 3 నోటిఫికేషన్ అయితే ప్రధానంగా మనం చూడవచ్చు. సో వాటి యొక్క PDFs కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.